పరిశోధకుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కీర్తన 139, 23. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము. మనము శోధింపబడినప్పుడు మాత్రమే మనలను నడిపించే అంతరంగ తలంపులు బయటపడతాయి. కొన్నిసార్లు ఈ దాచబడిన యుక్తితో కూడిన తలంపులు మన జీవిత గమ్యాన్ని నడిపే సూత్రాల వలె మారిపోతాయి. అలల చేత కొట్టబడుచున్నటువంటి దోణిలో ఉన్న మనుషుని వలె అటు ఇటు ఎటుపడితే అటుకు కొట్టుకొని పోతాము. ఒక మనుషుని తలంపులు అతనిని ఎక్కడికైనా నడిపించగలవు. అవే దేవుని తలంపులైతే మంచి మార్గంలో మాత్రమే నడిపిస్తాయి. పూర్తిగా దేవునికి సంబంధించినటువంటి ఏ తలంపు కూడా రానియకూడదు, మన అంతరంగంలో కూడా ఉంచుకోకూడదు. మన తలంపులను పరిశోధించే శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. మనము తలంచే తలంపులపైననే మన జీవితం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఒకసారి కొంతమంది కళాశాల విద్యార్థినులు నదిలో స్నానం చేస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా పెద్ద అల వచ్చి కొట్టుకొని పోవడం వల్ల వారిలో కొంతమంది మునిగిపోయారు. తలంపులు కూడా అలాంటివే. దేవునిది కాని ఒక్క తలంపు కూడా మనలో ఉండనివ్వకూడదు. స్వార్థపూరిత తలంపులు, అసూయతో కూడినటువంటి తలంపులు మనలోకి వచ్చి నిలిచి ఉండవచ్చు. ఎటువంటి విచారణ లేకుండానే మనము వాటిని తీసుకొని ఉండవచ్చు. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఏ విధంగా గాలం పెట్టాలో దెయ్యానికి తెలుసు. ప్రతి మనిషి నిండా తలంపులే ఉంటాయి. అవి గనుక దేవునివి అయితే సరి అయిన దారిలో నడుస్తాము. నిజమైన ప్రతి పరిశుద్ధుడు కూడా దేవుని తలంపులకు అప్పగించుకున్నవాడే. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అని కీర్తన 143:10 వ్రాయబడి ఉంది. మనము తిరిగి జన్మించినప్పుడు దేవుని ఆత్మను పొందుతాము. పరిశుద్ధుడైన పౌలు గారు తన జీవితంలో దేవుని ఆత్మ కలతనొందినట్లుగా, క్షీణించినట్లుగా, ప్రభావరహితముగా ఉండే విధంగా ఎప్పుడూ కూడా ఆయన అనుమతించలేదు. దేవుని ఆత్మ, దేవుని తలంపులు తనలో నివసింపబడినట్లు ఒంటరిగా ప్రార్థన చేసేవాడు. ఒకడు తిరిగి జన్మించిన వెంటనే ఇవ్వగలిగినంత సమయాన్ని దేవుని వాక్య ధ్యానానికి ఇచ్చినట్లయితే తన హృదయములో తప్పైన తలంపులన్నీ కూడా తీసివేయబడతాయి. దేవుని నుండి ప్రక్కకు తొలగిపోకుండా దీనులమై ఉందాం. మనము దేవుని తలంపుల ప్రకారంగా నడుస్తూ ఉంటే దెయ్యాలన్నీ కూడా మన మీద దాడి చేయవచ్చు, కానీ మనమెప్పుడూ కూడా అపజయాన్ని పొందము. కాబట్టి ఆయన చేతులలో, ఆయన చేతలలో మనలను మనము ఉంచుకునే కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.